ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే నెల నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఉచిత శిక్షణ కేంద్రాలు ప్రారంభించనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. యువత ప్రతిభకు గుర్తింపు లభించేందుకు యువజనోత్సవాలు వేదికగా నిలుస్తాయని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోస్తా తీరం వెంబడి డ్రోన్ టెక్నాలజీతో లైడర్ సర్వే నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. వార్తల వివరాలు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ, డీప్ టెక్నాలజీ ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు వెతకొచ్చని తెలిపారు. నిశ్శబ్దాన్ని ఛేదించండి, ఎయిడ్స్ కోసం మాట్లాడండి అనే నినాదాన్ని గతంలో ఇచ్చిన తాను ఇప్పుడు నిశ్శబ్దాన్ని ఛేదించండి, జనాభా నిర్వహణ కోసం మాట్లాడండి అని పిలుపునిస్తున్నానని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారవుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, Under the leadership of Honorable Prime Minister, India has been recognized globally for the last 10 years. He promoted India. Now, brand of India is very strong. Once brand is strong, then we can do wonders. Now he is working Vikasit Bharat 2047 with clear vision, clear direction and process and policies. I want to carry people with me. Both I will do it. One is development, one is welfare and carrying people with me. Then I can do better things in public life. యువత ప్రతిభకు గుర్తింపు లభించేందుకు యువజనోత్సవాలు వేదికగా నిలుస్తాయని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన యువ ఉత్సవ్ 2024 వేడుకలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహన, సృజనాత్మకత, దేశభక్తిని పెంపొందించడమే ఈ ఉత్సవాల ఉద్దేశమని తెలిపారు. ఇటువంటి ఉత్సవాలలో పాల్గొని నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, భారతదేశ అభివృద్ధికి, ఐకమత్యానికి యువత పాటుపడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విశ్వసనీయత, వాస్తవాలు, సమాజ ప్రయోజనాలు వార్తా రచనల్లో ప్రతిబింబించాలని శ్రీకాకుళం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని పేర్కొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ రోజు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వార్తా మాధ్యమాలు సేకరించిన సమాచారంలో ఖచ్చితత్వాన్ని రూఢీపరుచుకున్న అనంతరం వార్తను ప్రజలకు చేరవేయాలని అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కరపత్రాలను తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో ఈరోజు ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం పాత్రికేయులతో ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు. బలహీన వర్గాల అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా డీఎస్సీ ఉచిత శిక్షణా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలలో ఉచిత డీఎస్సీ శిక్షణా కేంద్రాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కూడా వచ్చే నెలలో ఉచిత శిక్షణా కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించనుందని పేర్కొన్నారు. తాజా రాష్ట్ర బడ్జెట్లో 39,007 కోట్ల రూపాయలను బలహీన వర్గాల కోసం కేటాయించామని మంత్రి తెలియజేస్తూ, ఏదైతే ఎన్నికల సమయంలో నా తొలి సంతకం డిఎస్సీ అన్నారో ఆ తొలి సంతకం మెగా డిఎస్సీకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. 16,345 పోస్టులకు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 39,007 కోట్ల రూపాయలు నిధులు కూడా బడుగు వర్గాల కోసం కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోస్తా తీరం వెంబడి డ్రోన్ టెక్నాలజీతో లైడర్ సర్వే నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.
ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తీరం వెంబడి ఉన్న కాలువల సముద్రపు ప్రవాహం మూలంగా పంట పొలాలకు సంభవించే ముంపు బెడద నివారించేందుకు పూర్వపు ప్రస్తుత భౌగోళిక స్థితిగతులను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉపాధి అవకాశాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి పనిచేయనున్నట్టు విశాఖపట్నం జిల్లా 1వ జోన్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టి అనిల్ కుమార్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే నెల నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఉచిత శిక్షణా కేంద్రాలు ప్రారంభించనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత్ తెలిపారు. యువత ప్రతిభకు గుర్తింపు లభించేందుకు యువజనోత్సవాలు వేదికగా నిలుస్తాయని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.